యాదగిరిగుట్ట ఆలయ శిల్పకళను చూసి మంత్రముగ్ధులయ్యారు. పోచంపల్లిలోని చేనేత వస్త్రాలను చూసి పరవశించిపోయారు. ప్రపంచ సుందరీమణులు ఇక మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వారు తమ టూర్ షెడ్యూల్లో భాగంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. వివిధ దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు భూదాన్ పోచంపల్లిని, 9 మంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఇవాళ మహబూబ్ నగర్లోని పిల్లలమర్రిని సందర్శిస్తారు. కరేబియన్ దీవులకు చెందిన 9 సుందరీమణులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. తెలుగు కట్టుబొట్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా లంగావోణీలు, చీరలతో సంప్రదాయబద్ధంగా సాయంత్రం 5 గంటలకు ఆలయానికి చేరుకున్న సుందరీమణులకు ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య, ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో శిల్పకళను చూసి మంత్రముగ్ధులయ్యారు. కోలాటం ప్రదర్శన, పాటలను పరవశించి వారు కూడా కోలాటమాడారు. భూదాన్ పోచంపల్లిని సందర్శించిన ఆఫ్రికన్ దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ముందుగా వారు గ్రామీణ పర్యాటక కేంద్రం లోపలికి ద్వారం వద్ద ఏర్పాటు చేసిన టెర్రాకోట్ అంటే ముగ్గులతో అలంకరించిన కుండలను పరిశీలించారు. గచ్చు ప్రాంతంలో వేసిన మెహందీని ఆసక్తిగా తిలకించి దాని ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. పలువురు సుందరీమణులు తమ చేతులపై మెహందీ డిజైన్లు వేసుకున్నారు. మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు. చీరల తయారీ, జరీ అంచు డిజైన్లను ఆసక్తిగా చూసి వివరాలు తెలుసుకున్నారు. మగ్గాలపై నేతన్నలు వస్త్రాలు నేస్తూ ఉండడాన్ని ఆసక్తిగా తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కొందరి సుందరీమణులు మగ్గం నేయడానికి ప్రయత్నించారు. పట్టు, ముడిసరుకు, పడుగు, పేకల పట్టు, నూలు పట్టుకొని పరిశీలించారు సుందరీమణులు. రాట్నంపై కండి చుట్టే విధానాన్ని పరిశీలించారు. కొందరు రాట్నం తిప్పి ఆనందపడ్డారు. ఇక్కత్ చీరల డిజైన్లు చూసి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ డిజైన్ చీరలను ఒంటిపై వేసుకుని సంబరపడ్డారు. టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని చూసి ఫోటోలు దిగారు. ఇక్కడే కొందరు మహిళలు తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతూ వారితో సుందరీమణులు సందడి చేశారు. కిన్నెర, జమిడిక వాయించి డాన్స్ చేశారు. సుందరీమణులు శిల్పాల వద్ద ఫోటోలు దిగారు. అనంతరం అక్కడున్న వారిని హాయ్ అంటూ పలకరిస్తూ చేతులు ఊపుతూ చిరునవ్వులు చిందించారు. ఆ తర్వాత బ్యాటరీ వాహనాల్లో ప్రోటోకాల్ వసతి గృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. మిస్ వరల్డ్ పోటీదారులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. సుందరీమణులు అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. టూరిజం విలేజ్గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు. పలువురు భామలు స్వయంగా చీరలను నేసి సంబరపడ్డారు.